వెంటనే వసుదానుడు తన అక్క అయిన పద్మావతి అమ్మవారి దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి మొరపెట్టుకోగా అమ్మవారు స్వామి దగ్గరికి వెళ్లి, స్వామి, నా తమ్ముడు యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో నా తమ్ముడి పక్షాన నిలబడి మీరు యుద్ధం చెయ్యాలని వేడుకుంటుంది. శ్రీనివాసుడు అటులని అని అభయమిస్తాడు. యుద్ధం చేయవలసింది ఎవరితో అని స్వామివారు అడగగా అమ్మవారు మీ ప్రియతమ భక్తుడైన తొండమానుడితో అంటుంది. ఆ తర్వాత తొండమానుడు స్వామి దగ్గరకు వచ్చి, నేను యుద్ధం చేయబోతున్నాను, మీరు నా తరపున నిలబడాలని అడుగుతాడు. అప్పుడు స్వామివారు, నేను వసుదానుడి పక్షాన్ని యుద్ధం చేస్తానని మాట ఇచ్చాను, నీకు మరేదైనా కోరిక ఉంటే చెప్పు, తీరుస్తానని అంటారు. తొండమానుడు కపట బుద్ధితో, స్వామి, మీతో సమానమైన సుదర్శన చక్రాన్ని, మీ పంచజన్యాన్ని నాకు అనుగ్రహించండి అని అడుగుతాడు. అందుకు సరే అని శ్రీనివాసుడు తాను ధరించి ఉన్న సుదర్శన చక్రాన్ని, పంచజన్యాన్ని తొండమానుడికి అప్పగించేస్తాడు. యుద్ధం మొదలవుతుంది. ఆ భీకర యుద్ధంలో తొండమానుడు వసుదానుడి సైన్యాన్ని చిన్నాభిన్నం చేస్తాడు.